ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని, ఆ ప్రభుత్వాన్ని నడుపుతున్న కీలక వ్యక్తుల వ్యవహార శైలిని, ఇవన్నీ చూసిన సామాన్య జనానికి కూడా నెత్తి బొప్పి కొడుతూ ఉన్నట్లుంది. చివరికి వాళ్ళు కూడా వీడియోలు రిలీజ్ చేసి మీకు ఓట్లేసినందుకు మీరు 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 అధికారంలో ఉండి జనాలు తలగొట్టుకునే పరిస్థితి వచ్చింది మీకు ఓట్లేసినందుకని చెప్పి వీడియోలు గాని రిలీజ్ చేసుకుంటూ ఉన్నారు. తాజాగా హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత గారు ఒక దగ్గరికెళ్ళి మిరపకాయ బజ్జీలేస్తూ, ఆ బజ్జీలు తినుకుంటూ మేడం ఇట్లా అంటే ఒక రకమైన అంటే ఒక డ్యాన్స్ మూమెంట్ లాగా. మొన్న కూడా ఒక ఈవెంట్‌లో మేడం ఇట్లా ఇట్లా డాన్స్ చేయడం మనం చూసాం. ఇదిగో మిరపకాయ బజ్జీలు కూడా తినుకుంటూ ఇలా ఇలా అని అంటూ ఉంటే దాని మీద కూడా అంటే ఆ వీడియో అసలు మరి ఎందుకు ఆ మిరపకాయ బజ్జీలేసి ఏదో ఎన్నికల స్టంట్ లాగా ఉంటాయి కదా ప్రచారం అప్పుడు. ఆ విధంగా మిరపకాయ బజ్జీలేసి తినుకుంటూ ఇట్లా అనేసరికి సామాన్యులు కూడా వీడియో రిలీజ్ చేసి ఏంటది అని చెప్పి మామూలు కొందరు ఎట్లా మాట్లాడుతున్నారో చూడండి. మిమ్మల్ని ప్రజలు ఓట్లేసి గెలిపించింది ఎందుకు? ఇలా బజ్జీలు పురుగులు వేసుకోవడానిక? ఏ రకంగా చిల్ అవుతున్నారంటే మీరు ఒక పదవులను తీసుకొని ఒక గౌరవనీయమైన ఒక పదవిలో ఉంటూ ఈ రకంగా చేస్తున్నారంటే సిగ్గు పడాల్సి వస్తుంది. మేము మీకు ఓట్లేసి మిమ్మల్ని గెలిపించిన వాళ్ళు ఇప్పుడు తలలు గోడకేసి కొట్టుకుంటున్నారు, వీళ్ళు ఎందుకు గెలిపించామా అని. సామాన్యులు కూడా మిమ్మల్ని గెలిపించినందుకు తలలు గోడకేసి కొట్టుకుంటున్నారు, ఎందుకు గెలిపించామా అని. సరే, ప్రజలు గెలిపించారా, అర్ధరాత్రి ఓట్ల రహస్యం ఇక తేలనే లేదు, అది వేరే విషయం. కానీ మొత్తం మీద వీళ్ళు అధికారాన్ని నడుపుతూ ఉన్నందుకు జనం తలలు గోడలకేసి కొట్టుకుంటున్నారట. వీళ్ళ వ్యవహారశైలి అట్లనే ఉన్నట్టుంది. ఆ చిన్న పిల్ల 7 సంవత్సరాల పాపను అత్యాచారం చేసి మదనపల్లి చంపేసే డ్రమ్ములో కుక్కితే ఆందోళన చేసిన నిందితులను శిక్షించాలని ఆందోళన చేసిన జనం మీద కేసులు పెట్టారట. కనీసం ఆ కుటుంబాన్ని ప్రభుత్వం నుంచి ఎవరైనా వెళ్ళి కాసింత పరామర్శించారా? ఆ కుటుంబానికి ఏమైనా పరామర్శించి సాయం చేశారా? మేడం ఏమో మిరపకాయ బజ్జీలు తింటూ ఇట్లా అంటూ ఉన్నారు. అన్నీ అవే. ఇప్పుడు రాష్ట్రంలో అన్నీ వదిలిపెట్టేసి లోకేష్ గారేమో ప్రత్యేక విమానం వేసుకొని కొలంబో వెళ్ళి క్రికెట్ మ్యాచ్ చూసి వస్తారు. ఇక్కడ వీళ్ళేమో ఇట్లా అట్లా ముఖ్యమంత్రి గారేమో నోరు తెరితే సంబంధం లేని విషయాలు మాట్లాడుతూ ఉంటారు. మళ్ళీ రేపటి నుంచి ఎమ్మెల్యేలు ఎంపీలకు 3 రోజులు ఆట విడుపు అట. ఇంకెన్ని కళలు చూడాల్సి ఉంటుందో మనం తెలియదు. మొత్తం అసలు ఈ 22 నెలల ఆంధ్రప్రదేశ్ పరిపాలన చూస్తే నిజంగా జనము నెత్తికి తలకాయలో కొట్టుకుంటూ ఉంటారు. ఏం కర్మరా బాబు, ఏం జరుగుతుంది రాష్ట్రంలో అని. ఒక పక్క పాలు తాగి జనం చనిపోతున్నారు, మరొక పక్క హాస్టల్లో ఉన్న పిల్లలేమో 900 మంది ఆసుపత్రి పాలయ్యారని చెప్పి మొన్ననే టైమ్స్ ఆఫ్ ఇండియా రాసుకుంటూ వచ్చారు. ఏం జరిగినా అసలు ప్రభుత్వానికి రవ్వంత సీరియస్నెస్ లేదు. సోషల్ మీడియా వాళ్ళ మీద కేసులు పెట్టి అరెస్టులు చేయాలి, వైసీపీ వాళ్ళ మీద కేసులు పెట్టి అరెస్టులు చేయాలి, వాళ్ళ నోటికి వచ్చినట్టు తిట్టాలి, అరవాలి. ఇంత ఇవి తప్ప ఇంక వీళ్ళకి ఎజెండానే లేదు. జగన్ మీద ఏదన్నా కనుక ఎట్లా మనం జనాల్లో ద్వేషం నింపాలి. ఇట్లనా అండి ప్రభుత్వాన్ని నడిపేది? బాబోయ్, నిజంగానే తలకాయలు కొట్టుకునే పరిస్థితి జనానికైతే. కాసింత రవ్వంత ఫెయిర్గా ఆలోచించిన ఈ ప్రభుత్వం, వీళ్ళ విధానాలు, వీళ్ళ వ్యవహార శైలి నెత్తి బొప్పి కొట్టకుండా ఉంటుందా ఏ మాట కానీ.